సో ఈరోజు ఈ వీడియో ఏంటి అన్నది మీకు ఇప్పటికే టైటిల్ చూస్తే ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది. సో ఇక్కడ కెనియాలో కరెన్సీని ఏమంటారు, ఎంటైర్ ఆఫ్రికాలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, ఏ కంట్రీలో ఏ కరెన్సీ యూజ్ చేస్తారు, అండ్ కెనియాలో యూజ్ చేసే కరెన్సీని ఏమని పిలుస్తారు, అండ్ ఇక్కడ డినామినేషన్ వాల్యూ లైక్ మినిమం నోట్ వాల్యూ స్టార్టింగ్ ఫ్రమ్ ఎంత నుంచి అండ్ ఎండ్స్ విత్ హైయెస్ట్ డినామినేషన్ వాల్యూ నోట్ ఎంత, అండ్ కాయిన్స్ ఎలా ఉంటుంది, నోట్స్ ఎలా ఉంటుంది, వాల్యూ ఎంత, అండ్ కంపేర్ టు ఇండియన్ కరెన్సీ నుంచి కెనియాకి కరెన్సీ వాల్యూ ఎంత ఉన్నది అంటే లైక్ కంపారిజన్ చేసుకుంటే ఇండియాలో 100 రూపీస్ అంటే కెనియాలో ఎంత, కెనియా కరెన్సీని ఏమని పిలుస్తారు, అండ్ కెనియాలో లోకల్ కరెన్సీని ఏమని పిలుస్తారు ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుందామని జస్ట్ ఈరోజు ఈ వీడియో మీతో షేర్ చేసుకుందామని ఈరోజు వీడియో పోస్ట్ చేస్తున్నానండి. సో జనరల్గా అయితే ఇక్కడ కెనియాలో నైరోబీలో ఉండే వాళ్ళు లోకల్ వాళ్ళు అయితే మాత్రం బాబ్ అని కూడా అంటారు. బట్ జనరల్గా ఆఫ్రికాలో ఎంటైర్గా కెనియాలో అయితే మాత్రం కరెన్సీని షిల్లింగ్ అని అంటారనమాట. 1 షిల్లింగ్, 5 షిల్లింగ్, 10 షిల్లింగ్, 100 షిల్లింగ్, 1000 షిల్లింగ్ అలా అని. జనరల్గా ఇక్కడ లోకల్ పర్సన్స్ అయితే బాబ్ అని కూడా అంటారు. మనకి ఏదైనా కావాలి అంటే ఎంత ప్రైస్ అంటే 5 బాబ్, 10 బాబ్, 100 బాబ్, 200 బాబ్ అంటే లోకల్ వాళ్ళు యూజ్ చేసేది బాబ్ అని. బట్ ఈ ఎంటైర్ ఆఫ్రికా కెనియా కంట్రీలో అయితే మాత్రం కరెన్సీని పిలిచేది షిల్లింగ్స్ అని. సో ఇక్కడ చూస్తున్నారు కదా, స్టార్టింగ్ కరెన్సీ వాల్యూ అయితే మినిమం వాడుకలో ఉన్నది, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది ప్రెజెంట్ 50 షిల్లింగ్ నోట్ నుంచి హైయెస్ట్ డినామినేషన్ నోట్ వాల్యూ వచ్చి 1000 షిల్లింగ్ అండి. సో స్టార్ట్స్ విత్ 50 ఎండ్స్ విత్ హైయెస్ట్ డినామినేషన్ వాల్యూ నోట్ 1000 షిల్లింగ్స్. అండ్ అలాగే కాయిన్స్ అయితే వాడుకలో ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్నది 1 షిల్లింగ్ నుంచి 20 షిల్లింగ్ వరకు కాయిన్. ప్రతి కాయిన్ మీద నోట్స్ మీద అయితే కెనియాని రిప్రజెంట్ చేసే సింబల్ ఫ్లాగ్ అండ్ ఇక్కడ ఫస్ట్ ప్రెసిడెంట్ ఇమేజ్ అయితే ఉంటుంది. సో ఇంకెందుకంటే లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే అందరికీ. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ మంజరి అండి. మీరంతా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పటికే మీకు నా టైటిల్ చూస్తే అర్థమై ఉంటుంది ఈరోజు ఈ వీడియో ఏంటి అన్నది. సో ఇక్కడ కెనియన్ షిల్లింగ్స్ అంటారు కదా, సో ఆ కరెన్సీ నోట్స్ ఎలా ఉంటుంది, అండ్ ఇక్కడ ఈస్ట్ ఆఫ్రికాలో ఎన్ని కంట్రీస్లో డిఫరెంట్ వేరియేషన్ ఆఫ్ కంట్రీస్లో కరెన్సీని ఏమని పిలుస్తారు ఒక్కొక్క కంట్రీలో, అండ్ షిల్లింగ్స్ అనేవి ఎన్ని కంట్రీస్లో ఉంటుంది, అండ్ ఆ నోట్స్ హైయెస్ట్ డినామినేషన్ వాల్యూ ఎంత అండ్ లోయెస్ట్ డినామినేషన్ బ్యాంక్ నోట్స్ కరెన్సీస్ ఏంటి అనేది వీడియో మీతో షేర్ చేసుకుందామని ఈరోజు ఈ వీడియో చూస్తున్నానండి. సో ఇంకెందుకంటే లేట్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చూడండి ఇక్కడ కరెన్సీ నోట్స్ అన్నీ ఎంత డిఫరెంట్గా ఉన్నాయి అండ్ కలర్ఫుల్గా. ఇది 50 రూపీస్ అంటే 50 షిల్లింగ్స్, 100 షిల్లింగ్స్, 200 షిల్లింగ్స్, 500 షిల్లింగ్స్, 1000 షిల్లింగ్స్. చూసారు కదా, కలర్స్ అన్ని డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. సో దానికోసం ఈరోజు ఈ వీడియో తీస్తున్నానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ తెలిసిందే కదండి, టోటల్గా ఈస్ట్ ఆఫ్రికాలో అయితే మనకున్నవి 20 కంట్రీస్ అనమాట. ఈస్ట్ ఆఫ్రికాలో ఉన్న కంట్రీస్ అన్నీ 20. ఆ 20 కంట్రీస్లో కొన్ని కంట్రీస్ యూజ్ చేసే కరెన్సీ వచ్చి షిల్లింగ్స్ అంటారు, అండ్ కొన్ని కంట్రీస్లో లైక్ సౌత్ సుదాన్ అంటే సుదాన్ అంటారు దాన్ని, అండ్ కొన్ని కంట్రీస్లో యూజ్ చేసేది ఫ్రాంక్, అండ్ ఇంకొక లైక్ బిర్, అరారీ అని డిఫరెంట్ ఆఫ్ ద కంట్రీస్లో వాళ్ళు యూజ్ చేసే కరెన్సీని ఇలా షిల్లింగ్స్ అని, బిర్ అని, హెరారీ అని, ఫ్రాంక్ ఇలా అంటూ ఉంటారు అన్నమాట, సుదాన్ అని. సో మేము ఉండే దగ్గర అయితే కెనియా కనుక కెనియాలోని షిల్లింగ్స్ అంటారు. లైక్ ఈస్ట్ ఆఫ్రికా ఉన్న 20 కంట్రీస్లో 4 కంట్రీస్ వచ్చేసరికి షిల్లింగ్స్ అంటారండి. అవి వచ్చేసరికి కెనియా, టాంజానియా, ఉగాండా అండ్ సోమాలియా. ఈ 4 కంట్రీస్లో కరెన్సీని షిల్లింగ్స్ అంటారు. సో రిమైనింగ్ కంట్రీస్ వచ్చేసరికి చెప్పాను కదా లైక్ ఫ్రాంక్, బిర్, హెరారీ, సుదాన్ అని చెప్పి. సో ఇథియోపియాలో అయితే ఫ్రాంక్ అంటారు, అలాగే సౌత్ సుదాన్లో సుదాన్ కరెన్సీ అంటారు. సో అలా డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ వేరియేషన్స్గా కరెన్సీని పిలుస్తుంటే అది మనకు తెలిసిందే కదా. సో మెయిన్గా వచ్చేసరికి ఈ షిల్లింగ్స్ అనే కంట్రీస్ యూజ్ చేసే దాంట్లో ఈస్ట్ ఆఫ్రికాలోని కెనియా కరెన్సీనే హైయెస్ట్ వాల్యూ అండి. అంటే కరెన్సీ రేట్ బట్టి చూస్తే కెనియానే ఫస్ట్ ప్లేస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సోమాలియా, నెక్స్ట్ టాంజానియా అండ్ లాస్ట్ వచ్చేసరికి ఉగాండా కరెన్సీ అనమాట. సో కెనియా కరెన్సీ లైక్ నేను ఎగ్జాంపుల్ విత్ మన ఇండియన్ కరెన్సీలో చెప్తాను. సో సపోజ్ ఎగ్జాంపుల్ విత్ ఇండియన్ కరెన్సీలో మనం 100 రూపీస్ తీసుకుందాము. ఇండియన్ కరెన్సీలో 100 రూపీస్ కెనియాలో కన్వర్ట్ చేస్తే 150 షిల్లింగ్స్ అండి. ఇండియా 100 రూపీస్ ఈక్వల్ టు కెనియాలో 150 షిల్లింగ్స్. అండ్ నెక్స్ట్ టాంజానియా తీసుకుందాం. సో 100 రూపీస్ ఆఫ్ ఇండియన్ కరెన్సీలో టాంజానియాకి వెళ్తే మనం లైక్ 3200 షిల్లింగ్స్ ఆఫ్ టాంజానియా అంటే ఇండియన్ 100 రూపీస్ ఈక్వల్ టు టాంజానియా షిల్లింగ్స్లో
3,200. సో నెక్స్ట్ ఉగాండాకు వెళ్తే ఇండియన్ 100 రూపీస్ ఈక్వల్ టు ఉగాండా షిల్లింగ్స్లో అది మనకి 5,000 చేంజ్ అండి. 5,020 షిల్లింగ్స్ అవ్వచ్చు, అంటే బేస్డ్ ఆన్ ద కరెన్సీ అప్ అండ్ డౌన్ రోజు వేరియేషన్ అవుతూ ఉంటుంది కదా. సో అలా సో ఇండియన్ కరెన్సీ 100 ఈక్వల్ టు ఉగాండాలో 5,000 చేంజ్ అనమాట ఉగాండా షిల్లింగ్స్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ సోమాలియాలోకి వచ్చేసరికి ఇండియన్ కరెన్సీ 100 రూపీస్ అంటే సోమాలియాలో 800 కరెన్సీ అండి, 800 సోమాలియా షిల్లింగ్స్. సో చూసారు కదా. సో ఇంకా రిమైనింగ్ మనకి ఇంకా అవసరం లేదు, బికాజ్ ఇథియోపియా ఇవన్నీ బిర్, ఫ్రాంక్, సుదాన్, సో ఇవన్నీ అసలు ఎక్స్చేంజ్ అనేది అసలు అవ్వదు. సో ఈ ఈస్ట్ ఆఫ్రికాలో ఉన్న 20 కంట్రీస్లో కూడా ఏ కరెన్సీకి ఏది మ్యాచ్ అవ్వదండి. ఈవెన్ ఇక్కడ షిల్లింగ్స్ అన్నాం కదా 4 కంట్రీస్, సో అక్కడ కూడా కరెన్సీ అనేది ఏమీ ఈక్వల్ కాదు. మనం ఆ కంట్రీస్కి వెళ్ళినా కూడా మనం ఎక్స్చేంజ్ చేసుకునే వెళ్ళాలి. లేదంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, ఓన్లీ ఆ షాపింగ్ మాల్స్లో మాత్రమే ఎక్స్చేంజ్ అన్నది చేస్తారు. ఎలా అంటే మనకి ఇక్కడ మనకి పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే ఉన్నట్టు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇక్కడ ఆఫ్రికాలో M-Paisa అనే ఒకటి ఉంటుందన్నమాట కరెన్సీది ట్రాన్స్ఫర్, అంటే ఏదైనా షాపింగ్ చేసినా ఎక్కడైనా సరే. సో యూజింగ్ దట్ అయితే మనం చేయొచ్చు ఆ M-Paisa త్రూ అనేది. బట్ కరెన్సీ మాత్రం ఎక్స్చేంజ్ అనేది ఎక్కడ ఉండదు, మనమే ముందుగా ఎక్స్చేంజ్ చేసుకొని వెళ్ళాలి. ఎక్కడైనా ఎక్స్చేంజ్ ఉంటే కరెన్సీ ఎక్స్చేంజ్లో, లేదంటే మాత్రం ఎక్కడ అనేది చేంజ్ చేయరు. బట్ డాలర్స్ మాత్రం ఎక్కడైనా చేస్తారండి, US డాలర్స్ మాత్రం ఎక్కడైనా కూడా, ఎలాంటి షాపింగ్ మాల్స్లోనైనా ఏదైనా. బట్ కెనియా షిల్లింగ్స్, టాంజానియా, సోమాలియా, ఉగాండా ఇవన్నీ షిల్లింగ్స్ కదా. సో మనం ఈ 4 కంట్రీస్కి వెళ్ళినా కూడా మనీ అంతే ఈక్వల్ అనుకుంటాం, బట్ ఈక్వల్ కాదు. ఎందుకంటే కరెన్సీ వాల్యూ చాలా డిఫరెన్స్ ఉన్నది కనుక ఎక్కడ చేంజ్ అనేది చేసుకోరు, అంటే ఎక్కడ కరెన్సీ ఒకలాగా అంటే ప్రైస్ వేరియేషన్ చాలా ఉంది కనుక ఎక్కడ మనకి షిల్లింగ్స్ అనేది తీసుకోరు. వాళ్ళ కరెన్సీ ఆఫ్ ద షిల్లింగ్స్లోనే మనం ఎక్స్చేంజ్ చేసుకొని ఏదైనా పర్చేస్ చేసుకోవాలి. సో ఇదండి. సో ఇప్పుడు ఇక్కడ లైక్ డిఫరెన్స్ అనేది చూద్దాము. సో ఉన్న డినామినేషన్ నోట్స్ వాల్యూస్ బట్టి బ్యాంక్ నోట్స్ హైయెస్ట్ వాల్యూ అండ్ లోయెస్ట్ వాల్యూ ఈ కంట్రీస్లో ఎలా ఉన్నది అనేది. ఫస్ట్ లైక్ నేను సోమాలియా స్టార్ట్ చేస్తానండి. సోమాలియా అనేది ఫస్ట్ వచ్చేసరికి కెనియా ప్లేస్ అనమాట, సెకండ్ సోమాలియా, అండ్ థర్డ్ టాంజానియా, అండ్ ఫోర్త్ లాస్ట్ హైయెస్ట్ ప్లేస్ షిల్లింగ్స్లో వచ్చేసరికి మాత్రం ఉగాండా అనమాట. సో సోమాలియా అయితే స్టార్టింగ్ కరెన్సీ వచ్చేసరికి 1000 షిల్లింగ్స్ టు హైయెస్ట్ డినామినేషన్ వాల్యూ 20,000 షిల్లింగ్స్ అండి బ్యాంక్ నోట్. సో స్టార్టింగ్ 1000 షిల్లింగ్స్ నుంచి 20,000 షిల్లింగ్స్ అంటే బ్యాంక్ నోట్స్ 1000, 10,000, 20,000, 50,000 కరెన్సీ నోట్స్. అండ్ నెక్స్ట్ మనం ఉగాండాకి వచ్చేసరికి 1000 షిల్లింగ్స్ హై లైక్ లోయెస్ట్ బ్యాంక్ నోట్ వాల్యూ అనమాట. 1000 షిల్లింగ్స్ నుంచి 50,000 షిల్లింగ్స్, బికాజ్ ఎందుకంటే ఈ కంట్రీ వాల్యూ చాలా కరెన్సీ తక్కువ కనుక అందుకు వాళ్ళు హైయెస్ట్ నోట్ వాల్యూ వచ్చి 50,000 షిల్లింగ్స్ పెట్టుకున్నారు. సో స్టార్టింగ్ అయితే లైక్ 1000 షిల్లింగ్స్ అనమాట. లైక్ టాంజానియాకి వచ్చేసరికి టాంజానియా షిల్లింగ్స్ కరెన్సీ నోట్ స్టార్టింగ్ విత్ 500 షిల్లింగ్స్ అండ్ ఎండ్స్ విత్ 10,000 షిల్లింగ్స్ బ్యాంక్ నోట్ అండి. సో ఇప్పుడు కెనియాలోకి వెళ్దాం. కెనియా కరెన్సీ అయితే నా దగ్గర ఉన్నది. సో నేను మీకు ఇప్పుడు అది కరెన్సీ నోట్స్ చూపిస్తాను. సో స్టార్టింగ్ విత్ అయితే ఇక్కడ ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్నది మాత్రం స్టార్టింగ్ లైక్ ఉన్నది మాత్రం 50 నుంచి 1000 షిల్లింగ్స్ వరకు. ఇక్కడ హైయెస్ట్ కెనియాలో అయితే 1000 హైయెస్ట్ అనేది మ్యాక్సిమం అన్నది. బట్ ప్రీవియస్ ఇంతకుముందు 1 రూపీ 1 షిల్లింగ్ నోటు, 5 షిల్లింగ్ నోటు, 10 షిల్లింగ్ నోటు, 20 షిల్లింగ్ నోట్స్ ఉండేవంట. బట్ ఇంతకుముందు పూర్వం వాళ్ళ దగ్గర ఉండొచ్చు ఇప్పుడు కూడా, బట్ ఇప్పుడైతే మాత్రం అవి ఏమీ లేవు, ఎక్కడో మనం ఫ్రీక్వెంట్గా చూస్తామంట. బట్ ప్రెజెంట్ ట్రెండింగ్లో వాడుతున్న అయితే మాత్రం నోట్స్ అనేది ఇక్కడ కెనియా షిల్లింగ్స్లో 50 రూపీస్ నుంచి లైక్ 50 షిల్లింగ్స్ నుంచి 1000 షిల్లింగ్స్ వరకు. ఇప్పుడు మీకు నేను అవి 1 by 1 చూపిస్తాను, చూసేద్దాం. సో మీకు చెప్పాను కదండి ముందుగా లైక్ ఇక్కడ కెనియాది కరెన్సీ చూపిస్తానని. సో కెనియా కరెన్సీలో నోట్స్ అయితే మాత్రం ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్లో వాడుకలో ఉన్నవి హైయెస్ట్ అదే లైక్ స్టార్టింగ్ విత్ 50 షిల్లింగ్స్ అండి. చూసారా ఇది 50 నోట్ అనమాట, 50 షిల్లింగ్ నోట్. అండ్ ఇది వచ్చేసరికి 100 షిల్లింగ్ నోట్, అండ్ ఇది 200 షిల్లింగ్స్ నోట్, అండ్ ఇది గ్రీన్ కలర్లో ఉన్నది 500 షిల్లింగ్స్, అండ్ ఇది వచ్చేసరికి 1000 షిల్లింగ్స్ నోట్ అండి. అండ్ మనం కాయిన్స్ చూద్దాము. కాయిన్స్ కూడా ప్రెజెంట్ వాడుకలో ఉన్నవైతే 1 రూపీ షిల్లింగ్, 5 షిల్లింగ్, 10 షిల్లింగ్స్, 20 షిల్లింగ్స్ అండ్ 40 కూడా ఉన్నదని అన్నారు. బట్ మా దగ్గర అయితే ప్రెజెంట్ లేదు, నేను చాలామందిని అడిగాను, ఆ 40 కూడా లేదనమాట. బట్ లైక్ ఎలా అంటే ఇంతకు ముందు ఉన్న కరెన్సీ నోట్స్ వచ్చేసరికి 1 షిల్లింగ్ నోట్ ఉండేది, 2 షిల్లింగ్ నోట్ ఉండేది, 5 షిల్లింగ్ నోట్ ఉండేది, 10 ఉండేదంట, 20 ఉండేవంట. ఇవన్నీ లైక్ ప్రీవియస్ లైక్ పూర్వం మన గ్రాండ్ పేరెంట్స్ దగ్గర మన పాతకాలపు కరెన్సీ ఎలా అయితే ఉంటుందో వాళ్ళ దగ్గర ఉంటాయంట. బట్ ఇక్కడ చాలామందిని అడిగాం, ఎవరి దగ్గర లేవు. అండ్ ఈవెన్ స్టోర్స్లో కూడా ఎవరు ఇప్పుడు అవి తీసుకోవట్లేదంట, అన్నీ
లైక్ ఆప్ చేసేసారంట. కరెన్సీ వాల్యూలో నోట్స్ అయితే మాత్రం స్టార్టింగ్ విత్ 50 shillings ఎండ్స్ విత్ ఇక్కడ హైయెస్ట్ కరెన్సీ వాల్యూ అయితే మాత్రం డినామినేషన్ వాల్యూ 1000 rupees 1000 shillings నోటేనండి బ్యాంక్లోది హైయెస్ట్ వాల్యూ. సో ఇవన్నీ నోట్స్ అనమాట. కాయిన్స్ కూడా లైక్ 1 shilling 2 shilling కూడా ఉండేది, బట్ ఇప్పుడు అవేమి లేవు. 1, 5, 10, 20 shillings. సో ఇప్పుడు మనం నోట్స్ చూద్దామండి. చూసారు కదా, ఈ 50 shillings చూస్తే కలర్ లైక్ పింక్ లైట్ అండ్ డార్క్ షేడ్లో ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఈ నోట్స్ మీద రిప్రజెంటేషన్ కూడా చూడండి. అండ్ ఇక్కడ గవర్నర్కి సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన పర్సన్ ఉంటారు. సో ఫ్రంట్ సైడ్ అండ్ అక్కడ హైయెస్ట్ బిల్డింగ్ అనమాట. కెనియాలో ఇది ఫేమస్ బిల్డింగ్ అని అంటారు అనమాట. సో ఆ బిల్డింగ్ టవర్ ప్రింట్ అండ్ అట్లా అంతా హిల్ స్టేషన్స్ లాగా ఉన్నది. అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేసరికి చూసారు కదా, అండ్ ఇది మిసైల్ది. సో ఇది అండి షిల్లింగ్. చూసారు కదా, ఇక్కడ కూడా రాసి ఉంటుంది 50 shilling అని. సో ఇది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కెనియా షిల్లింగ్స్ లైక్ 50 shilling అనమాట. సో ఇది 50 rupees కరెన్సీ నోటు 50 shilling. సో ఇది కలర్ వచ్చేసరికి పింక్ లైట్ అండ్ డార్క్ పింక్ కలర్ షేడ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 100 shilling అండి. 100 shillings వచ్చేసరికి లైక్ పర్పుల్ అండ్ బ్లూ అండ్ పింక్ షేడ్లో మిక్సప్ అయ్యి వచ్చింది. బ్యాక్ సైడ్ వస్తే ఇక్కడ నేచురల్ థింగ్స్ లాగా లైక్ కార్న్, స్వీట్ కార్న్ ఇక్కడ వీళ్ళు పండిస్తారు కదా, లైక్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్ని అవి. అండ్ ఇక్కడ ఫార్మింగ్ చేస్తున్నట్టు పర్సన్ అండ్ యానిమల్స్ లైక్ గోట్, షీప్, కౌ, బఫెలో అండ్ క్యామిల్ ఎవ్రీథింగ్ అంతా ప్రింటింగ్ అయ్యి వచ్చింది. ఈ బ్యాక్ సైడ్ ఇది వచ్చేసరికి 100 shillings అండి. సో ఇది ఫ్రంట్ సైడ్ అండి 100 shillings నోట్. సో చూసారు కదా, ఇక్కడ వచ్చేసరికి సేమ్ అదే ఆ గవర్నర్ పర్సన్ హయ్యర్ అథారిటీ పర్సన్ ఉంటారు. అండ్ ఈ బిల్డింగ్ టవర్ వచ్చేసరికి కెనియాలో ఫారెన్ అఫైర్స్ బిల్డింగ్ అండి ఇది. సో ఇక్కడ దానికి సంబంధించిన ఏదైనా కూడా ఈ బిల్డింగ్లోనే ఉంటుందంట. ఫారెన్ అఫైర్స్ బిల్డింగ్ అనమాట కెనియాకి సంబంధించినంత వరకు. సో ఇక్కడ వచ్చేసరికి లైన్స్ సింబల్ అంతా అండ్ కెనియా ఫ్లాగ్ కూడా సింబల్ ఉంటుంది. అండ్ చెప్పాను కదా, బ్యాక్ సైడ్ వచ్చేసరికి వాళ్ళ క్రాపింగ్, ఫార్మింగ్, యానిమల్స్ అదంతా. ఇది వచ్చేసరికి బ్లూ కలర్ షేడ్. సో అండ్ నెక్స్ట్ 200 shillings వచ్చేసరికి లైక్ పిల్లలు అంతా ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ మెడికల్ సిస్టమ్ అంతా ఉంటుంది బ్యాక్ సైడ్. అండ్ ఇక్కడ రన్నింగ్ రేస్ అథ్లెటిక్స్ పర్సన్ ఫేమస్ కదా, సో వాళ్ళదంతా ఇచ్చారు బ్యాక్ సైడ్ ఈ 200 shillings నోట్ బ్యాక్ సైడ్. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి సేమ్ లైక్ 50 shillings, 100 shillings, 200 shillings అంతా ఎలా ఉందో సేమ్ అంతే విత్ హిల్ స్టేషన్ అండ్ కంప్లీట్గా ఫారెన్ అఫైర్స్ బిల్డింగ్తో ఉంది. ఇది 200 shillings అండి. అండ్ కమింగ్ టు ద 500 shilling. సో ఇది వచ్చేసరికి 500 shillings నోట్ అండి. 500 shillings చూసారు కదా, జనరల్గా మనం ఆఫ్రికా అంటేనే లైక్ నేచర్, యానిమల్స్, నేషనల్ పార్క్స్ కదా. సో ఇక్కడ ఫేమస్ వచ్చేసరికి లయన్ కదా యానిమల్. సో ఈ 500 shillings నోట్ మీద లయన్తో అండ్ ఇక్కడ ఇంకా జిరాఫీస్ అండ్ ఎలిఫెంట్స్ అంత ప్రింటప్ అయింది. విచ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ట్రీస్ అంతా. ఇది 500 shillings. దీని కలర్ వచ్చేసరికి గ్రీన్ లైక్ డార్క్ గ్రీన్, సీ గ్రీన్ అంతా మిక్సప్ అయ్యింది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి సేమ్ అదేనండి 50, 100, 200, 500కి సేమ్ ప్రింటింగ్ వచ్చింది. బట్ ఇక్కడ 500 సింబల్ వచ్చేసరికి లయన్ కనుక ఇక్కడ లయన్ సింబల్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం 1000 shillings ఎలా ఉందన్నది చూద్దాము. 1000 shillings ఇది 1000 shillings దగ్గరికి వచ్చేసరికి అయితే మాత్రం ఇది బ్యాక్ సైడ్ అండి. ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా వచ్చేసరికి కెనియా పార్లమెంట్ అండి. అండ్ నియర్ బై సిటీ, వే ఆఫ్ ద రోడ్ అండ్ బ్యాక్ సైడ్ మొత్తం వ్యూ అంతా కెనియా పార్లమెంట్ బిల్డింగ్ అనమాట. సో ఇది కలర్ వచ్చేసరికి మిక్సప్ విత్ ఆరెంజ్, పింక్ అలా మిక్సప్ అయ్యి అంతా వచ్చింది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి సేమ్ లైక్ మనకు అన్ని నోట్స్కి ఉన్నట్టే, బట్ ప్రతి నోట్కి ఒక్కొక్క యానిమల్ని రిప్రజెంట్ చేశారు. బికాజ్ ఇక్కడ నేషనల్ పార్క్ అంత యానిమల్స్ ఫేమస్ కనుక. మీకు ముందు చూపించాను కదా, 500 shillings మీద లయన్ వచ్చింది. అండ్ 1000 shillings అనేసరికి ఎలిఫెంట్. అండ్ అలానే 50 shillings వచ్చేసరికి ఇక్కడ బఫెలో వచ్చిందండి. చూసారు కదా, ఇక్కడ బఫెలో అన్నది అందరూ పెంచకూడదండి, ఓన్లీ గవర్నమెంట్ ప్రాపర్టీ లాగా అనమాట. ఇక్కడ ఓన్లీ మనం జూ కానీ నేషనల్ పార్క్స్కి వెళ్తేనే బఫెలో చూడగలము. అండ్ 100 rupees నోట్కి వచ్చేసరికి ఇక్కడ టైగర్ ఇచ్చారండి, టైగర్ని రిప్రజెంట్ చేశారు. అండ్ 200 shillingsకి వచ్చేసరికి రైనోసర్ని రిప్రజెంట్ చేశారండి. బికాజ్ ఇక్కడ అంతా నేచర్ అండ్ యానిమల్స్ ఫేమస్ కనుక వాళ్ళు పండించే ఫార్మింగ్ నోట్స్ అన్నిటి మీద అలా వచ్చింది. అండ్ కాయిన్స్ మీద కూడా సేమ్ రిప్రజెంటేట్గానే ఉంటుందండి. సో ఇప్పుడు మనం కాయిన్స్ చూద్దామండి ఎలా రిప్రజెంట్ చేశారు అన్నది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి 1 rupee కాయిన్ అనమాట. మెయిన్గా ప్రతి కాయిన్స్ నోట్స్ మీద సైడ్ సింబల్ అయితే మాత్రం కెనియన్ రిప్రజెంట్ చేసేది. మనకి ఇప్పుడు ఎలా మనకి 3 లైన్స్తో వస్తుంది కదా, అలానే ఇక్కడ 2 లైన్స్కి మధ్యలో
కెనియా ఫ్లాగ్ సింబల్ అనమాట. సో ఇది 1 రూపీ షిల్లింగ్, 1 షిల్లింగ్. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ ఉన్న హయ్యర్ అథారిటీ పర్సన్ సింబల్ ఉంటుంది, సేమ్ ఇది అంతే. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూసారా యానిమల్తో రిప్రజెంట్ చేశారు, జిరాఫీ వచ్చింది. ఇది కూడా 1 షిల్లింగే. అండ్ ఇది ఓల్డ్ 1 షిల్లింగ్ అండి. సో ఇదండి మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను వెన్ కంపేర్ టు ఆ కాయిన్స్ కన్నా. ఇది కొంచెం పెద్ద కాయిన్ కదా 1 షిల్లింగ్ది. సో అదనమాట 2 లైన్స్కి మధ్యలో కెనియా ఫ్లాగ్ సింబల్ ఉంటుంది. ఇది 1 షిల్లింగ్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఆ పర్సన్ పిక్ది. సో ఇది 5 షిల్లింగ్ అండి. దీని మీద కూడా సేమ్ అంతే, లైన్స్ అండ్ మధ్యలో కెనియా ఫ్లాగ్ సింబల్, బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఆ పర్సన్ది. అండ్ 10 షిల్లింగ్స్ కూడా సేమ్ అంతే, లైక్ కెనియన్ రిప్రజెంట్ చేసేది ఉంది. బట్ ఇక్కడ 10 షిల్లింగ్ది మాత్రం కంప్లీట్గా 1 లయన్తో వచ్చింది. అండ్ దీనికి బ్యాక్ సైడ్ మాత్రం కెనియన్ కంప్లీట్గా రిప్రజెంట్ చేసే సింబల్ ఇచ్చారు. ఈ బ్యాక్ సైడ్ మాత్రం ఆ పోస్, అంటే కాయిన్స్ మన దగ్గర కూడా పాత కాయిన్ ఒకలా ఉంటుంది, కొత్త కాయిన్ ఒకలా ఉంటుంది కదా, లైక్ ఇయర్ బై బేస్డ్ ఆన్ ప్రింటింగ్ బట్టి. సో ఇక్కడ అలా ఇది వచ్చేసరికి 20 షిల్లింగ్స్ అండి. చూడండి ఇక్కడ కూడా కెనియన్ రిప్రజెంట్ చేసి, ఇక్కడ మాత్రం యానిమల్స్ వచ్చినాయి, ఎలిఫెంట్. అండ్ ఇది వచ్చేసరికి ఎలిఫెంట్ ఇది కూడా. అండ్ ఈ బ్యాక్ సైడ్ కెనియన్ రిప్రజెంట్ చేసే సింబల్ అవుతుంది. సో ఇది పర్సన్ది చూసారు కదా. ఇవండి కెనియా కరెన్సీ అయితే, నోట్స్ అండ్ కాయిన్స్ అంతా. సో ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్నవైతే మాత్రం కాయిన్స్ 1 షిల్లింగ్ నుంచి 20 షిల్లింగ్స్, అండ్ నోట్స్ వచ్చేసరికి 50 షిల్లింగ్స్ నుంచి 1000 షిల్లింగ్స్ వరకు. ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను వెంటనే ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. Love you all. Bye. Take care. Stay home. Stay healthy.